సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుడి దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ, ఇప్పుడు చెప్పబోయే ఒక 3 విషయాలు నువ్వు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఈ 3 విషయాలు నీ జీవితాన్ని మంచిగా ఉండేలా నేను చూస్తాను. నువ్వు కొన్ని విషయాలను పాటించక తప్పదు. ముఖ్యంగా ఈ 3 విషయాలు పాటించినప్పుడు నీకు జీవితాంతం సంతోషమే కాకుండా మనశ్శాంతియే కాకుండా సిరి సంపదలు కూడా వస్తాయి. అవి ఏంటో ఈ సాయి మాటల్లో ఇప్పుడు చెప్తాను, విను. జీవితంలో ఎవరిని నాని నమ్మవద్దు. ఎవరు ఎప్పుడు మారిపోతారో తెలియని కాలంలో ఉన్నావు. స్వార్థం, అవసరం, డబ్బు ఇవే రాజ్యమేలుతున్న కాలం ఇది. ఇలాంటి కాలంలో నువ్వు ఒకరిని నమ్మి బాధపడాలా చెప్పు? నువ్వు ఒకరిని పూర్తిగా నమ్మి వారు మంచివారు అని నిర్ధారణ చేసుకుంటావు. కానీ వాళ్ళ మనసు ఎలా మారిపోతుందో నువ్వు గ్రహించలేవు. వాళ్ళు సమయానికి తగ్గట్టు, వాళ్ళ అనుకూలతకి తగ్గట్టు, వాళ్ళ అవసరానికి తగ్గట్టు మారిపోతారు. అప్పుడు నీ మనసు ఎంత బాధపడుతుంది? వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు, కానీ నీ స్వార్థం చూసుకుంటారా? నీ గురించి ఆలోచిస్తారా? ఆలోచించరు. అవసరం వాళ్ళది, ఆ అవసరానికి తగ్గట్టు నడుచుకుంటారు. వాళ్ళ అవసరం నీకు అన్యాయం కలిగిస్తుంది, నిన్ను బాధ పెడుతుంది. కానీ నీ అన్యాయం గురించో నీ బాధ గురించో వారు ఎప్పటికీ తలవరు. వాళ్ళ అవసరం మాత్రమే ముఖ్యం. ఇక డబ్బు, ఆ డబ్బు అనేది ఎంత ప్రాధాన్యత ఇస్తుందంటే మంచి మనుషులను కూడా చెడ్డవాళ్ళని చేసేస్తుంది. నా అనుకున్న వాళ్ళని కూడా పరాయి వాళ్ళని చేసేస్తుంది. అలాంటి కాలంలో ఆ డబ్బు అనేది రాజ్యమేలుతూ ఉంది. అలాంటి డబ్బు కోసం నిన్ను దూరంగా పెడతారు, నీ మనసుని బాధ పెడతారు, నీ దగ్గరున్నది లాక్కుంటారు, నిన్ను నమ్మించి మోసం చేస్తారు. అవన్నీ తట్టుకోవటం నీ వల్ల కాదు. ఎందుకో తెలుసా? నీ మనసు ఎంతో సున్నితమైనది కాబట్టి. ఇవన్నీ తట్టుకోవటం నీ వల్ల కాదు కాబట్టే ముందుగా నీ తండ్రి అయిన నేను నీకు జాగ్రత్తలు చెబుతున్నాను. అందుకే బిడ్డ, ఎవరిని గుడ్డిగా నమ్మకు. నీ విషయాలన్నింటినీ చెప్పకు. నువ్వు పూర్తిగా వాళ్ళపైన ఆధారపడకు. ఒకరు నిన్ను పొగిడారు అంటే సంతోషపడి వాళ్ళ కోసం ఏదైనా చేయాలని ముందుకెళ్ళకు. ఎందుకు అంటే ఒకరు పొగిడారు అంటేనే వాళ్ళకి ఏదో కావాలి అని అర్థం చేసుకో. వాళ్ళ స్వార్థం కోసం నిన్ను వాడుకుంటున్నారు అని అర్థం చేసుకో. అంతేకాని నీకు వాళ్ళు 100కి 100% నిజాయితీగా ధర్మంగా ఉంటారని ఆశించవద్దు. అలా ఆశించి మోసపోవద్దు. మోసపోయాక బాధపడద్దు. ఆ బాధలో నిరుత్సాహంలో కృంగిపోవద్దు. తిరిగి కృంగిపోయి నిరుత్సాహపడిపోయి బాధతో ఈ సాయినే కదా అర్థిస్తా, బాబా ఎందుకు ఇలా చేశావు, ఇలా నా జీవితంలో ఎందుకు జరిగింది అని. అందుకే తల్లి, ముందు జాగ్రత్తగా నీ తండ్రి స్థానంలో నేను చెబుతున్నాను. నా అనుకున్న వాళ్ళు, నా అన్నవాళ్ళు అని ఆరాటపడినప్పుడు వాళ్ళ వల్ల నీకు మిగిలేది శూన్యం. నువ్వు ఎంత ముఖ్యత్వం ఇస్తున్నా వాళ్ళు మాత్రం నిన్ను స్వార్థంగానే చూస్తారు. వాళ్ళ స్వార్థం చూసుకొని నీకు ముఖ్యత్వం ఇవ్వరు. వాళ్ళ అవసరం కోసం నిన్ను వాడుకుంటారు. నువ్వు ఎంత మంచిగా ఉన్నా ఎదుటివారు చెడ్డగా ఉంటారు. నీ జీవితంలో విలువ నువ్వు తెలుసుకో. నీ జీవితం విలువ నువ్వే తెలుసుకోకపోతే ఎలా? ఒకరి కోసం అస్సలు ఆగవద్దు. నీ భవిష్యత్తు ఏంటి? నీ భవిష్యత్తుకు ముందడుగు ఎక్కడ వెయ్యాలి, ఎలా వెయ్యాలి, ఎలా వెళ్తే నీ భవిష్యత్తు బాగుంటుంది అని ముందడుగు వెయ్యి. ఒకరి కోసం అక్కడే ఆగిపోయావో నీ భవిష్యత్తు కూడా అక్కడే ఆగిపోతుంది. నీ గెలుపు అక్కడే ఆగిపోతుంది. గెలుపు రాకపోయినా నీ భవిష్యత్తు ఎలా ఉన్నా పర్వాలేదు. చిక్కుల్లో ఇరుక్కొని బాధపడచ్చా చెప్పు? అలాంటి చిక్కుల నుండి నువ్వు బయటపడే ఒక దారి వల్ల ఎంత కష్టపడతావో తెలుసుకో. అందుకే తల్లి, అందుకే చెబుతున్నాను, విను. ఎవరి కోసం నీ జీవితాన్ని ఆపుకోవద్దు. ఇక నీకు నీ లైఫ్లో ఒకటి రాలేదు, ఓడిపోయావు అన్నప్పుడు దాన్ని చూసి బాధపడకూడదు. ఎందుకో తెలుసా? నువ్వు బాధపడ్డావే అనుకో, తర్వాత ఆ ఓటమి దాటి గెలుపు ఎలా అందుకుంటావో చెప్పు? ఓటమే నీకు సరైన శిక్షణ. ఆ ఓటమిలో నువ్వు చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా ఉండాలి.
అలాగే ఎక్కడ తప్పు చేశాను అని నువ్వు తెలుసుకోవాలి. ఒక విషయం చెప్పనా, ఉదాహరణకు బిడ్డకు జన్మ ఇవ్వడానికి మృత్యు వరకు వెళ్తుంది తల్లి. ఇంకో బిడ్డకు, మరో బిడ్డకు జన్మ ఇవ్వటానికి ఏమాత్రం భయపడదు. ఎందుకో తెలుసా? అమ్మ కంటే ధైర్యవంతులు ఈ ప్రపంచంలో లేరు. ఎందుకు అంటే మొదటిసారి ఏ తల్లి అయినా సరే భయం ఖచ్చితంగా ఉంటుంది. మృత్యు వరకు వెళ్ళాను అని ఎంతగానో భయపడుతుంది. కానీ రెండవసారి తల్లి అయినప్పుడు ఆ బిడ్డ కోసం ఎదురు చూస్తుంది. ఎక్కడ మనం భయపడ్డాం, ఎందుకు భయపడ్డామని తెలుసుకుంటుంది. ఇంకొకసారి ఆ తల్లి బిడ్డకు జన్మ ఇచ్చేటప్పుడు, రెండవ బిడ్డకు జన్మ ఇచ్చేటప్పుడు ఎంతో ధైర్యంగా ఆ బిడ్డ చూడటానికి ఆనందపు కళ్ళతో ఎదురు చూస్తుంది. అలాగే నువ్వు కూడా గెలవాలన్న తపనతో, గెలుపునున్న ఆనందంతో ఎదురు చూడాలి. ఓటమిలో ఉన్న ఆటుపోటులను తెలుసుకోవాలి. ఆ ఆటుపోటులను సరిచేసుకోవాలి. అప్పుడే నీకు విజయం వస్తుంది. నీ లక్ష్యాన్ని నువ్వు చేరుతావు. కొన్నిసార్లు లక్ష్యానికి చేరలేకపోయినా ఓపికగా ఉండు. నువ్వు అవసరం లేదు అనుకున్న వాళ్ళకి మళ్ళీ నువ్వు కావాలి అనే రోజులు తప్పక వస్తాయి. అలాగే నీకు రాదు అన్న విషయం మళ్ళీ వస్తుంది. నీకు జరగదు అని నువ్వు వదిలేసుకున్నది తప్పకుండా నీకు జరుగుతుంది. ఎందుకో తెలుసా? ఓపిక కాలాన్ని జయిస్తుంది. కాలం ఏదైనా సరే ఓపికగా ఉన్న వాళ్ళకి తిరిగి ఇస్తుంది. మరొక ముఖ్య విషయం తల్లే, నీకు మంచి చేద్దాం అని ఎవ్వరూ అనుకోరు. ఒకవేళ చేసినా నీకు ఆ మంచి చేయడం వల్ల అవతల వాళ్ళకి ఏదో ఒక లాభం ఉంటుంది కాబట్టే చేస్తారు అని నువ్వు తెలుసుకోవాలి. అలా కాకుండా నా కోసమే చేస్తారు, నా కోసమే వాళ్ళు ఉన్నారు అని అపోహపడితే అది నీ మూర్ఖత్వం, నీ అమాయకత్వమే అవుతుంది. ఎందుకంటే లాభం లేని పనులు మూర్ఖులు చేస్తారు, మనుషులు చేయరు. కాబట్టి అందరూ మనుషులే, నువ్వు మూర్ఖులుగా ఉండకు. నీ పని ఒకరు చేస్తారు అనుకోవడం ఎంత మాత్రమో తప్పు. ఎందువల్లంటే ఇది నీకు అవసరం, నీ భవిష్యత్తు, నీ జీవితం, నీకు కావలసిన విషయం. దాని గురించి నువ్వే కదా పోరాడాలి. అలా కాకుండా ఎవరో ఏదో చేస్తారు అని ఎదురు చూస్తూ ఉంటే కాలం గడపడం తప్ప మరి ఏమీ ఉండదు. ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి తల్లి. నువ్వు మర్చిపోయినా, నీ వాళ్ళు మర్చిపోయినా పాపపుణ్యాలు మాత్రం కాలం ఎప్పుడూ మర్చిపోదు. పాపపుణ్యాలు డిసైడ్ చేసేది కాలం. ఆ కాలానికి విపరీతమైన జ్ఞాపక శక్తి ఉంది. ఆ జ్ఞాపక శక్తికి ఎవ్వరికీ లేనంతగా కాలానికి ఉంది. ఏ సన్నివేశాన్ని కూడా మర్చిపోదు. కర్మ రూపంలో తిరిగి వడ్డీతో సహా ఇస్తుంది. కాబట్టి నువ్వు చేసే పనులు కాలం నీకు తిరిగి ఇస్తుందని గుర్తుంచుకొని నువ్వు చేసే ప్రతి పని మంచిగా ఉండేలా, న్యాయంగా, ధర్మంగా ఉండేలా చూసుకో. అధర్మంగా ఉందో అది తిరిగి నీకే వస్తుందని గుర్తుంచుకో. ఇక ఆఖరిగా ఒక విషయం చెబుతాను. పిలవకపోతే ఎక్కడికి వెళ్ళవద్దు, చెప్పకపోతే అస్సలు అడగవద్దు, ఆలస్యంగా చెప్పినా పట్టించుకోవద్దు. ముఖ్యం అని భావిస్తే ముందే చెప్తారు. అలాగే నువ్వు కూడా అంతే కదా. ఇది ముఖ్యం అంటే నువ్వే ముందే చెప్తావు. చివరిలో చెప్పారో నీకు అది వద్దు అనుకున్నవారు అని అర్థం. కాబట్టి ఎప్పుడు కూడా పిలవని పేరంటానికి వెళ్తే అవమానం తప్పతే వేరేమీ ఉండదు. చెప్పకుండా అడిగామనుకో మనమే నిర్లక్ష్యం అవుతాం. ఆలస్యంగా చెప్పినా అది నాదే అనుకొని ముందుకెళ్తే అది నీ విలువను నువ్వే తగ్గించుకోవటం. నువ్వు ముఖ్యమని అనుకున్నారే అనుకో, వాళ్ళే ముందు చెప్తారు. లేదు చివరిలో చెప్పారు అంటే నువ్వు అంత ముఖ్యం కాదని నువ్వే అర్థం చేసుకోవాలి. అలా కాకుండా అన్నీ నాకే, అంతా నేనే అని ముందుకు వెళ్తే నీ విలువను నువ్వే తగ్గించుకున్న వాణ్ణి అవుతావు. బిడ్డ, ఎవరికి కూడా బానిసగా బతకాల్సిన అవసరం లేదు. బానిసగా బ్రతికినంతకాలం ఊరంతా చుట్టాలుగానే ఉండొచ్చు, అందరూ మంచి వాళ్ళుగా నీకు అనుకూలంగానే ఉండొచ్చు. కానీ ఒక్కసారి నువ్వు ప్రశ్నించావే అనుకో, ఎందుకు నేను మీకు ఇలా ఉండాలి అని అడిగావో అనుకో, నీ బంధువులు, సొంతోళ్ళు కూడా నీకు శత్రువులైపోతారు. కాబట్టి శత్రువైనా పర్లే, బానిసగా మాత్రం బతకటం అస్సలు చేయవద్దు. ఈ సాయి ఏది చెప్పినా నీ కోసమే అని గుర్తుంచుకో. నీకు అన్ని విధాలా
చక్కనైన విషయాలు చెప్పడానికి, నిన్ను మంచి మార్గంలో చూపడానికే నేను ఎప్పుడూ ఉంటాను. ఎందుకో తెలుసా? నువ్వు ఈ సాయి బిడ్డవు. ఎలాగలో బ్రతకాలి అనే ఒక బిడ్డవు కాదు. నాకు నువ్వు దగ్గర అయ్యావు అంటే నేను పూర్తిగా నిన్ను బిడ్డగా ఆహ్వానించాను. నా భక్తునిగా నిన్ను స్వీకరించాను. అలాంటప్పుడు నువ్వు ఎలాగో పోతే ఎలా అని నేను ఎలా అనుకుంటాను చెప్పు? అందుకే ఈ విషయాలన్నీ నీకు చెబుతున్నాను తల్లి. ఆలకించి నీ మంచిగా మలుచుకుంటావని. విన్నారు కదా అండి? బాబాగారి రూపంలో చెప్పిన ఈ సందేశం మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను. ఏదైనా సరే జరగాలి అంటే సాయి ఆశీర్వాదం కావాలి. కానీ బాబా చెప్పేది ఒక్కటే, ఎప్పుడూ మంచిగానే ఆలోచించు, అనుకూలంగానే ఆలోచించు. జరగదు అన్నది కూడా తప్పకుండా బాబాగారు జరిపిస్తారు. బాబా ఆశీర్వాదం ఉంటే ఇక మనకు దిగులెందుకు చెప్పండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.